హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి పశ్చిమ విదర్భ వరకు తమిళనాడు, అంతర్గత కర్ణాటక, మరట్వాడ మీదుగా ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ఫలితంగానే ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే బలమైన ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పోలవరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అయితే పేర్కొనింది. అలాగే ప్రజలు చెట్ల కింద నిలబడరాదని అయితే సూచించింది.